హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ రైడ్ వచ్చేసి మన ఇదే చూసే ఉంటారు థంబ్‌నెయిల్స్. వింటేజ్ బైక్స్. వింటేజ్ బైక్స్ అంటే మేము యాక్చువల్లీ స్కూటీస్ 100 సీసీ బిలో లేతే 100 సీసీ అలా ఉన్న వెహికల్స్ అనుకున్నాం. ఎందుకు వింటేజ్ అన్నానంటే యాక్చువల్లీ రైడర్స్‌కి తను వాడే బైక్ అంటే లేటెస్ట్ మోడల్ తప్ప ఆ తర్వాత మోడల్ ఏదైనా వింటేజ్ లాగే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మాకు అలాగే అనిపిస్తాం. ఆ వింటేజ్ లాగే అనిపిస్తాం. వింటేజ్ అంటే మన దాంట్లో యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్. బట్ మాకు అలా కాదు. మా మేము వాడే ప్రెజెంట్ లేటెస్ట్ మోడల్ కాకుండా వేరే ఏ మోడల్ ఉన్నా వింటేజ్ అనుకున్నాం. సో దాంట్లో మేబీ 8-9 మెంబర్స్ ఏమో అయ్యాం. డిఫరెంట్ బైక్స్ వస్తున్నాయి. స్కూటీస్ వస్తున్నాయి అండ్ ఎక్స్ట్రీమ్ బైక్స్ కూడా వస్తున్నాయి. చూద్దాం. లమాఖానాకి అనుకున్నాం. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి రైడ్ వెళ్ళిద్దో తెలియదు. సో వీడియో వచ్చేసి పృథ్వీ తీస్తున్నాడు. ఏమి ఇచ్చారు నీకు కాంప్లిమెంటరీ? వాటర్ మమ్మల్ని లోపలికి వెళ్ళాలి. నాకు వాటర్ అని ఇచ్చారు, వీళ్ళకి లోపలికి కూడా రానివ్వలేదు. చూసారు స్కూటీ వేసుకొని రండి, దాంతో రైడింగ్ జాకెట్ వేయండి, విత్ రిఫ్లెక్టర్ వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము లమాఖాన్ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇవాళ చెప్పా కదా వింటేజ్ రైడ్ అని. సో ఈ వింటేజ్ రైడ్ ఎందుకు అంటే జాకెట్ అవేర్నెస్ అండ్ షూ అండ్ హెల్మెట్ అవేర్నెస్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ మన సిటీలో రైడింగ్ చేసే వాళ్ళే రైడ్ వాళ్ళే వేసుకోవాలి రైడింగ్ జాకెట్స్, వాళ్ళే హెవీ బైక్స్ వాడతారు కాబట్టి వాళ్ళకి సేఫ్టీ అని అనుకుంటారు. బట్ సిటీలో కూడా మనకి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ రోడ్స్ స్పీడ్గా రావటం, వీళ్ళు కొంతమంది చేయటం. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఈ చిన్న అవేర్నెస్ టైప్ అనమాట ఇది. స్కూటీ మనకి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను వెస్పా కాదు, స్టెప్లెస్ వేసుకొచ్చా. మనోడు స్ప్లెండర్ అండ్ మనోడు యాక్సెస్, మనోడు ఫ్యాటినో, ఇలా అన్నమాట. సో దీని మీద మనం రైడింగ్ జాకెట్ రైడింగ్ చేయించుకుని, సో వంశీ ఏంటంటే బైక్ హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఏంటి హిమాలయ వేసుకొచ్చాడు. సో ఇప్పుడు లమాఖానాకి వచ్చాం. లమాఖానా బై ఏంటంటే ఇవాళ రంజాన్ కదా, సో షటౌన్ ఉంది. సో అందుకోసం ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. ఇవాళ అందరూ మమ్మల్ని వెరైటీగా చూశారు. బేసికల్లీ చాలా అంటే చాలా వెరైటీగా చూశారు. పెట్రోల్ బంక్ దగ్గర అయితే అందరూ ఈ బైక్స్ ఏంటి వీళ్ళేంటి అని చూస్తున్నారు. మెయిన్ అదిలో చూస్తున్నారు. సో స్ప్లెండర్ అండ్ యాక్సెస్ అండ్ ఫ్యాసినో, ఇది కూడా ఒక లైనప్ అనమాట. సిటీ అంతా ఇందులో లైట్స్ ఆఫ్ చేశారు. హాలిడే ఉంటే లైట్స్ ఆఫ్ చేసేస్తారా? అది ఈ కామెడీగా లేదు. సో ఫైనల్లీ నీలోఫర్కి వచ్చాం అనమాట. లమాఖానా యాక్చువల్లీ వాళ్ళ రంజాన్ అని చెప్పి క్లోజ్ ఉంది. సో అందుకోసం నీలోఫర్కి వచ్చాం. జూబ్లీ హిల్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఏదో చెప్తున్నాడు. అసలు ఏం ఇంట్రెస్ట్ గా వింటున్నారంటే ఒక్కొక్కళ్ళు. లోకి అయితే జీవించేస్తున్నాడు. అది తెలుసుకునే వీడియో తీస్తున్నాను సార్. మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. శ్రీకాకుళంలో మాత్రం పెళ్ళైన్, హైదరాబాద్ లో మాత్రం చూపేంట్రా నేను చూడండి అలా వచ్చాడు. ఈయన స్కూటీ వేసుకురమ్మంటే కార్ వేసుకొచ్చాడు. ఈయన ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పట్లేదు అనమాట. తినడానికే వచ్చాడు. సో ఎలా ఉంది? ఎన్ని క్రీములు సార్ మేము ఓహో టీవీ నుంచి వచ్చినాము. ఆహా అనుకుంటే తింటుంటే తీసుకున్నాము. బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. ఆ స్పెట్స్ ఉంటేనే కామెంట్స్ వస్తాయంట వీడియోలో. అందుకోసం కామెంట్స్ కావాలంటే ఆ స్పెట్స్ మీ అందరికి కుళ్ళు కాదు. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్.
నీలోఫర్ కేఫ్ నుంచి మళ్ళీ ఇంకో నాని టిఫిన్స్ అనమాట. నాని టిఫిన్స్కి వెళ్తున్నాం. సో లీడ్ వచ్చేసి బండి వేరే తీసుకొచ్చాడు. అది ఎందుకు అలా తీసుకొచ్చాడో నాకే తెలియదు. బండి అయిపోతే తీసుకురావాలా, అది వేరే తీసుకొచ్చాడు. Your good name? Your good name? What's your name? What's your name? Huh? Oh, happy Ramzan. Thank you. Happy Ramzan. ఈయన బండి వేసుకొచ్చారు కానీ పెట్రోల్ ఎక్కడ అని వెతుకుతున్నా. तुमको कहा रहे पहले हमारी इज्जत रख के स्लो बात कर रहा हूँ मैं। अरे हमारी खामोशी का फायदा उठा रही है। हम आवाज निकाले तो कैसा तभी आवाज छोटा हूँ मैं तुमने किससे बाप का आवाज है వెళ్ళు వెళ్ళి పని చూసుకోమ్మా. ఈయనే గొడవ కారణం అసలు అమ్మరే గొడవ కారణం. నువ్వు పెట్రోల్ కొట్టుకోపోతే వాళ్ళు గొడవ పడేవాళ్ళు కాదు కదా. మన ట్యాంక్ బండ్. సో ఆయన అంబేద్కర్. ఓడి అమ్మ ఎన్ని ట్యాంక్ బండి ఏంటి అసలు ఇలా ఉన్నారు ఈ జనాలు. అసలు జనాలందరూ ఇక్కడే ఉన్నారు. నిజంగా అలాగే ఉన్నారు. ట్యాంక్ బండ్ అసలు మొత్తం వెహికల్స్ గో స్పీడ్ నో హారన్ అంటే బండ్లు ఇక్కడే పెట్టేశారు. నో పార్కింగ్ బండ్లు ఇక్కడే పెట్టేశారు. వీళ్ళందరూ రూల్స్ పాటించారా మనలాగా? ఎందుకన్నా మనం ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తాం కదరా. ఏపీ 29AN3216 ఎవరిదమ్మా ఈ బండి? ఎవరిదమ్మా? పక్కది ఎందుకు 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 బాగానే ఉన్నాక ఇప్పుడుదాకా చాయ్ తాగాక ఇలా అయిపోయాడు. చాయ్ తాగాక ఇలా అయ్యాడు. నీలోఫర్లో చాయ్ తాగమాకండి ఫ్రెండ్. తాగిన దగ్గర నుంచి ఇలాగే పిచ్చోళ్ళ చేస్తారు. ప్లీజ్ ఒరే ఎందుకు 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 వీడు చాయ్ తాగలేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ లీడ్ వచ్చేసి మన అమర్ అన్నమాట. అమర్ లీడ్ తీసుకున్నాడు. మెయిన్ లీడ్ బండి ఎక్కడో వెళ్ళిపోయింది. నాని దాబా తందూరి బిర్యానీ ఇన్ని ఉంటాయంటే నీకు చికెన్ దొరకదంట. ఎవరో నేను చెప్పేది ఇంకా మంచి చెప్పినాలు ఉన్నాయి. ఎందుకు లోపలికి వెళ్ళొచ్చు ఇంకా ఇటు లోపలికి పద ఇట్రా. గ్యాస్ కష్టాలు ఇక్కడ దాకా వచ్చినాయి అనమాట. సో ఎక్కడో 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 ఇరాన్లో గొడవలు అవుతుంటే ఇక్కడ గ్యాస్ పోయి కట్టెల పొయ్యి మీద బాగుంది. వడ తీసుకోండి. తెలుగు వస్తే మనం ఇంటర్వ్యూ చేసేవాడిని. ఫైనల్లీ నాని టిఫిన్ సెంటర్కి వచ్చాం. ఏం తీసుకుంటే లెమన్ స్కూటీ తేవాలని మా అందరూ చెప్పి ఈయన హిమాలయ తెచ్చాడు. వాట్ ఇస్ తేజ? ఎందుకు పుడతారో తెలియదు. తేజ దిస్ ఇస్ అవేర్నెస్ రైట్ రే. మాకు హిమాలయ లేవా? 450 లేవా? 450 లేవా? మీకు రాదా? మేము 150 పోతాను. 100 మీద అంతకంటే ఎక్కువైనా సిగ్నల్ పడిందని సిగ్నల్ పడలేదని కాదు. నైట్ 8 తర్వాత సీసీ కెమెరాలే పని చేయవు. బొచ్చు ఆడగూడదు పెడతాడు. నేను పోలీసు వాళ్ళు అంటున్నాడండి. సీసీ కెమెరాలు పని చేయమండి. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. చూడలేదు నా మైక్. నా మైక్ చూపిస్తుంది ప్లీజ్. నా దగ్గర కూడా పెద్ద మైక్ ఉంది. ఇదే నా మైక్. నాని టిఫిన్స్కి వచ్చాం అనమాట. టిఫిన్ సెంటర్కి వచ్చి కూడా మొబైల్ చూసుకుంటున్నాడు. మొబైల్ని అవాయిడ్ చేయండి. నేను కూడా అవాయిడ్ చేస్తాను. వీడియో కోసం చేస్తున్నాను. నాని టిఫిన్ సెంటర్ చూపిస్తాను. ఇది మొత్తం టిఫిన్ సెంటర్ అంతా ఇక్కడ బాగుంటది. ఉయ్యాల జంపాల టేబుల్స్. సినిమా టైటిల్ చెప్పాను. నేనేం చెప్పాను చెప్పు. సినిమా టైటిల్ చెప్పాను అంతే. ఉయ్యాల జంపాలని. బట్ నిజంగా ఇదో అక్కడ ఉయ్యాల ఉంది కనిపిస్తున్నాయి. డ్రమ్మాయిలు ఉయ్యాలు ఊతున్నారు. కానీ మా హెల్మెట్స్ ఉన్నాయి.
లేట్ ఈయన వచ్చేసి సర్వర్ అన్నమాట ఇక్కడ నాని టిఫిన్ సెంటర్ లో. మళ్ళీ వేస్తాడు. నేను ఓనర్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ది నాని టిఫిన్ సెంటర్. అప్పుడు ఫ్లోలో లచ్చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే మెట్లు వచ్చేద్ది. రైడ్ వింటేజ్ రైడ్ కోసం అని చెప్పి పొద్దున్న శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయ్యాడు. మధ్యాహ్నం 4 గంటలు. సారీ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాడు. ఎంత స్పీడ్ కొట్టాడు తెలియదు కానీ బట్ 411 మీద జెట్ స్పీడ్ లో వచ్చాడు అనమాట. ఏమంటారు ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చాడు. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. నెక్స్ట్ ఈయన అనమాట టార్గెట్. ఇప్పుడు శ్రీకాళహస్తి దాకా వెళ్ళొస్తాడు జస్ట్ ఫర్ రైడ్ కోసం అంతే. బట్ ఆయన సింగిల్ కి వెళ్ళాడు. ఆయనకి వెనకాల టాప్ బాక్స్ పెట్టుకుని వెళ్తాడు. నేను టాప్ బాక్స్ అని చెప్తాను, నువ్వేమనుకున్నావు? నేను జస్ట్ టాప్ బాక్స్, సింగిల్ కి వెళ్ళాడు, టాప్ బాక్స్ పెట్టుకుని వెళ్తాడు అని చెప్పాను. నేను అదే కదా, పిలియన్ సీట్ ఉంటది బట్ ఖాళీ ఉంటుందా లేదా నాకు తెలియదు. అది మనకు తెలియదు. అది పిలియన్ సీట్ ఖాళీ ఉంటుందా? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇందాక నేను చాలా మాట్లాడినాడు అసలు మామూలుగా. నేనైతే దాంట్లో దూకి చచ్చిపోయావాడిని, నువ్వు కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నా అమ్మా. ఈయన టైల్ లీడ్ అక్కడ ఉన్నాడు. సో ఈయన అవేర్నెస్ లో పాల్గొన్నాడు. ఈయనైతే మెయిన్ అవేర్నెస్ ని బాగా ఫాలో అవుతున్నాడు. ఈయన వచ్చేసి మార్షలింగ్, అందుకోసం ఈ బైక్ ఎలా చేసాం, లేదంటే చేసేవాళ్ళం కాదు. ఈయన అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చిండు ఈ బైక్ వల్ల. అండ్ ఈయన మన గోవా గుర్తు తెచ్చాడు ఈ బైక్ వల్ల. గోవాలో ఈ బైక్స్ అమ్ముతుంటారు. అండ్ ఈయనైతే అసలు ఆ స్టిక్కర్స్ చూడండి, ఆ స్టిక్కర్స్ చెప్పొచ్చు రైడర్ బైక్ అని చెప్పి. రైడర్ కి బైక్ ఉంటే చాలు స్టిక్కర్లు ఎక్కడ పెట్టేస్తాడు. సో ఈయన కూడా వాళ్ళ లీడ్ చేశాడు అనమాట. సో అందుకే ఈ బైక్ ఎలా చేసాం, నెక్స్ట్ టైం చేయం. కరెంట్ బిల్ వచ్చింది, ఆఫ్ చేశా. లైట్ రావట్లేదు అన్నమాట బండిది, కరెంట్ బిల్ వచ్చిందని ఆఫ్ చేశా. స్లో కొట్టు రే సచ్చినాడా, స్లో కొడతాను చూస్తారు. స్లో కొట్టు, వీడి కొట్టు. ఇదిగా ఈడే ఈడు కాదు కదా నాకు కారాడు. ఇక్కడంతా అబ్బాయిలు. ఇదిగా డ్రమ్ వచ్చింది, డ్రమ్ము రమ్ము. ఏం చేస్తున్నావు? इसको पता है, तुमको पता नहीं. జపాన్ వాళ్ళు ఏదేదో కనుక్కుంటుంటే ఆయన ఇది కనుక్కున్నాడు. చార్మినార్లో ఇది 50 రూపాయలు అంట. నువ్వు అందరిని పెడతాను, నీది పెట్టాలి కంపల్సరీ. ఇది ఉండాలి. అదే చెప్తా కదా, ఐఓసీలో ఏంటి అంటే ఏదన్నా మేము న్యూ షాప్లో ఒక ఐడియా ఇంప్లిమెంట్ అని జస్ట్ వాళ్ళకి చెప్తే అందరూ ఎంకరేజ్మెంట్గా వస్తారు. ఉదయ్ అమర్ వీళ్ళు చాలా లాంగ్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు లాంగ్ నుంచి వచ్చి కూడా అయితే సజ్జ అయితే ఎంత జర్నీ చేసి నియర్లీ 50 కిలోమీటర్స్ జర్నీ చేసేది వాళ్ళు. చేసి వచ్చి ఎంత కొంత పార్టిసిపేషన్ అనేది చాలా చాలా మంచిగా అనిపించింది మాకు. మన గ్రూప్ నడపడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అనిపించింది. వీళ్ళు అలా మాకు చూపించే వాళ్ళ ప్రేమ అభిమానం మా గ్రూప్కి మాకు ఏంటంటే ఇంకొంచెం న్యూ థాట్స్తో ఇంకొంచెం న్యూగా. చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి ఏదేదో రైడ్స్ పెడతారు వీళ్ళు, ఏదో అవేర్నెస్ అంటారు లేదు ఇది అంటారు. బట్ మనం ఎప్పుడు రైడింగ్సే కాదు, ప్లేసెస్ విజిట్సే కాదు, నైట్ క్యాంప్సే కాదు, ఇలాంటి చిన్న చిన్న అవేర్నెస్ చెప్తే గవర్నమెంట్ అవేర్నెస్ చేసినప్పుడు మనం వెళ్ళి సపోర్ట్ చేస్తాం. చాలామంది రైడర్స్ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం, అది ఓకే. బట్ మనకు సెల్ఫ్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అవేర్నెస్ రైడ్ మన గ్రూప్ నుంచి కూడా మనమే కండక్ట్ చేసి దాని ఒక వీడియో లాగా చెప్పచ్చు, లేదా మన ఫ్రెండ్స్ చెప్పచ్చు. మనకు ఫైనల్లీ రీచ్ అవ్వడం. ఓకే, గుడ్ నైట్. తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.